వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. లక్షరిపేటలోని గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం స్థానిక కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 200 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి గారు మరియు జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. బొప్పు సుమన్ చొరవ తీసుకునే విద్యార్థుల కోసం ఇలాంటి అద్భుతమైన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని వారు కొనియాడారు. పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తున్న సుమన్ గారి కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు. శిక్షణ పొందిన విద్యార్థులు తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జిల్లా స్పోక్ పర్సన్ బియ్యాల తిరుపతి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చింత అభినయ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, యూత్ అధ్యక్షులు రాందేని వెంకటేష్, సన్నీ, సందెల సురేష్, విద్యార్థులు తల్లిదండ్రులు మరియు గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను వాగేశ్వరి కాలేజ్లో. ముందే నేను ఇక్కడికి రావడానికి ఫోన్లో స్టేటస్లో చూశాను, గ్లోబల్ కంప్యూటర్స్లో ఫ్రీగా పీజీడీసీఏ కోర్స్ నేర్పిస్తున్నారని. లక్షపేటలోనే పీజీడీసీఏ కోర్స్ ఎక్కడ కూడా నేర్పించలేదు. లక్షపేట అనే మన మంచిర్యాల డిస్టిక్లోనే లేదు. కానీ మొట్టమొదటిసారిగా మన సుమన్ సార్ లక్షపేట రూరల్ పీపుల్స్కి ఫ్రీగా పీజీడీసీఏ కోర్స్ నేర్పిస్తున్నారు. పీజీడీసీఏ కోర్స్ నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ పేదవాళ్ళు డబ్బు విషయంలో ఎంత ముందు చేస్తున్నారు. అలాగే పేదవాళ్ళని ముఖ్యంగా ఉద్దేశించి పీజీడీసీఏ కోర్స్ని మినిమం బేసిక్గా నేర్చుకోవాలి, వాళ్ళు స్వయం ఉపాధి పొందాలనే పట్టుదలతోని సుమన్ సార్ గారు స్టార్ట్ చేశారు. అలాగే పీజీడీసీఏ కోర్సులో నేను ఎంఎస్ ఆఫీస్ పూర్తిగా నేర్చుకున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతోనే 90% మహిళలకి అవకాశం ఇచ్చారు సార్ గారు. అలాగే కంప్యూటర్ అంటే మినిమం బేసిక్ కూడా తెలియని వాళ్ళకు కూడా చాలా ఓపికగా అర్థమయ్యేలాగా మళ్ళీ అడిగినా కూడా చాలా అర్థవంతమయ్యేలాగా కార్తీక్ సార్, అనుష మేడం, ప్రగతి మేడం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వాళ్ళకి. అలాగే ఇలాంటి పెద్ద సంస్థ 200 మంది 300 మందితో కాకుండా ఇంకా వేల మంది దాకా చేరుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇదివరకు మొదటి సీజన్లో 100 మెంబర్స్ పైగా నేర్చుకున్నారు. వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి కూడా పొందుతున్నారు. అలాగే మాకు ఎయిర్ ప్రెసిడెంట్, పవర్ ప్రెసిడెంట్ సిస్టమ్స్ కూడా అందరికి సరిపోయేలాగా సెట్ చేశారు. ఇంకా ఐడి కార్డు, మెటీరియల్స్, సర్టిఫికేట్ కూడా ఫ్రీగా ఇచ్చారు సార్ వాళ్ళు. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇంతతోనే కాకుండా ఇంకా 5 సీజన్స్తోనే కాకుండా ఇంకెన్నో సీజన్స్లో ముందు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనందరం అన్నం తినాలంటే 5 వేలు కలిస్తేనే అన్నం తింటాం. అలాగే సుమన్ సార్ గారికి ఇంకా చాలా మంది హెల్ప్ చేయడం వల్ల ఈ ఇంత తక్కువ మందినే కాకుండా ఇంకా వేల మంది దాకా కూడా ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి అవకాశాన్ని మా కోసం లక్షపేటలో పెట్టిన సుమన్ సార్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని స్వయంగా ఉపాధి పొందుతామంటూ వారికి నేను మనం చేస్తున్నాను. లక్ష్మీ యూత్ కాంగ్రెస్ లీడర్ అయిన సుమన్ సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సీజన్ 1 లో
గత సంవత్సరం 140 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఉచిత కంప్యూటర్ శిక్షణ లక్షపేట రూరల్ పేద ప్రజల కుటుంబాలకు వారి యొక్క పిల్లలకు ఉపయోగపడే ఉద్దేశంతోనే లక్షపేట మండలంలో 18 గ్రామాల పిల్లలకి ఈ సర్వీస్ ఇస్తున్నాం. ఇది ఇవ్వడానికి గల ముఖ్య కారణం మీకు చెప్పాలని, నేను బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ లో కూడా పూర్తి చేసి ఈరోజు ఒక కాలేజ్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడం జరిగింది, పాలిటిక్స్ రావడం జరిగింది. ఈ పాలిటిక్స్ వచ్చిన తర్వాత నన్ను గుర్తించి గౌరవనీయులు మనిషి శాసన ప్రేమసాగర్ గారు యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా ఇవ్వడం జరిగింది. యువతను ముందుకు తీసుకొచ్చిన ప్రేమసాగర్ ఆశయాలు చాలా గొప్పగా ఉండే ఉద్దేశంతోనే యువతకు ఇవ్వాలంటే ఒకవైపు స్పోర్ట్స్ కబడ్డీని కానీ, ఒకవైపు ఎడ్యుకేషన్ కంప్యూటర్ కానీ, నా లక్షపేట మండల యువత మెంబర్షిప్ లో నాకు ఓటేసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఇచ్చిన అవకాశానికి ఆ గ్రామ యువతకి నేను ఇచ్చేటువంటి ఫ్రీ కంప్యూటర్ చాలా చిన్నది. ఎందుకంటే 18 గ్రామాల్లో ఉన్న రూరల్ పిల్లలు బస్ కిరాయి పెట్టుకొని లక్షపేట రావాలని కూడా డైలీ వాళ్ళ యొక్క ఖర్చు అవుతాయి. మళ్ళీ కోర్స్ ఫీజు కట్టుకోవాలి. వాళ్ళు 4,000 నుంచి 5,000 ఉన్న ఫీజుని మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తున్నానంటే నా కాన్సెప్ట్ లక్షపేట రూరల్లో 1000 మందిని విద్యాశాఖ సమీక్షనే పెట్టడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మంది ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురైనటువంటి నిరుపేదలు ఎంతో మంది ఉంటారు. వారి యొక్క పిల్లల్ని చదివించాలంటే ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలలో ఫీజులు కట్టలేని పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విద్యను ఏ విధంగా అయితే ఉచితంగా మనం అందిస్తామో అప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులు కావచ్చు, యువత కావచ్చు, వారు జ్ఞానాన్ని పొంది ఉన్నతవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత నా మీద ఉంటుందన్న ఉద్దేశం కొద్దీ విద్యాశాఖ సమీక్ష సమావేశం పెట్టి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలు వెంటనే మరమ్మతులు చేయించి సకల సౌకర్యాలను కల్పించి మౌలిక వసతులను కల్పించి గతంలో ఎమ్మెల్యేగా ప్రేమసాగర్ గారు లేనప్పుడు సుమారుగా చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. కానీ ప్రేమసాగర్ గారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలో కొత్తగా గవర్నమెంట్ పాఠశాలలలో సుమారు 2,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే 2,000 కుటుంబాలలో మరి వారు దాదాపుగా 60 మందికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మేమే ముఖ్య అతిథిగా వచ్చాము. నేను అనుకున్నా ఏదో సంవత్సరం పెట్టి అయిపోతాయి అనుకున్నా. కాకపోతే ఇప్పుడు దాదాపు 200 మందితో ఇంత ఇటువంటి మహిళలతో అదేవిధంగా ఇంతమంది మెయింటైన్ చేసుకుని 30 శిక్షణ కార్యక్రమాన్ని చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఈ రోజులలో చూసుకున్నట్లయితే ఇలా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పరంగా కంప్యూటర్ శిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. మీరు చూసుకున్నట్లయితే ఒకప్పుడు పీజీడీసీ కంప్లీట్ కావాలంటే ఆ కోర్సుకు దాదాపు 10,000 రూపాయలు. అది కూడా మనకి లోకల్ ఉండవు. ఈ రోజు మీకు ఇంతమంది కార్యక్రమాన్ని మీకు ఈ పీజీడీసీ కోర్సును ఉచితంగా మీరు విద్యా అవకాశం కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించడానికి సుమం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇంకోటి ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే ఇలా పీజీడీసీ అంటే పీజీడీసీ అనేది కేవలం కంప్యూటర్ దృష్టి, కంప్యూటర్ పరిజ్ఞానం, కంప్యూటర్ ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా పూర్తి చేయాలి, కోర్సు అనేది కంపల్సరీ ముఖ్యం. ఈ కోర్సుకు సుమారు కష్టపడడం మాకు చాలా తెలుసు. దాదాపు 30 రోజులు తన స్టేటస్ చూస్తే ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ గురించి స్టేటస్ అన్ని కాబట్టి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి గ్రామీణ స్థాయిలో ఇంత గుర్తింపు తీసుకొచ్చి ఈ జిల్లాలోనే ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి ఒక రైతు బిడ్డ సుమన్ ద్వారా ఇవాళ రూరల్లో 18 గ్రామాల పిల్లలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తూ గత 3 సంవత్సరాలుగా తాను చేస్తున్న సేవలను మనం అందరం అభినందించాలి. ఇటువంటి వ్యక్తికి ఎల్లవేళ మన సహాయ సహకారం ఉండాలి. సుమన్ రాజకీయ పరంగా కూడా ఈ నియోజకవర్గంలో ఒక మంచి హోదాలో ఉండి పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేస్తున్నటువంటి యువకుడు. అటువంటి యువకుడికి ఎల్లవేళ మీ సహాయ సహకారాలు ఉంటాయి. వారికన్నా అంటే విద్యాదానం చాలా గొప్పది. దానంలో దానం అన్నాదానం, అన్నాదానం కన్నా గొప్ప అక్షర దానం.
విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళకు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ కార్యక్రమానికి ముఖ్య బొప్పు సుమన్ గారి పైన ఉన్న నమ్మకం, ఏ ఒక కాలేజీలో పోవాలన్నా కూడా ముందు మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. ఇవాళ బొప్పు సుమన్ గారు మీ ఇంటి దగ్గరికి రాలేదు, ఒక సోషల్ మీడియా ద్వారా ప్రతి గ్రూప్ లో షేర్ చేసి ఉచితంగా నేను ఇస్తా, ఏ కంప్యూటర్ మీకు ఎలాంటి కంప్యూటర్ లేకపోయినప్పటికీ ఇక్కడ అన్ని సమకూర్చి మీకు ఈ విద్యాపరంగా రేపు భవిష్యత్ తరాల్లో మీరు కూడా ఒక పరిజ్ఞానం నేర్చుకోవాలి. ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు కంప్యూటర్ అనేది ఏంటి అనేది మీకు ఒక అవగాహన కలగాలి. రేపు ఎక్కడ పోయినా కూడా కనీసం ఇంతకుముందు సార్ చెప్పినట్టు 10-15 వేల జీతానికి తప్పకుండా మీరు ఏదో కుర్చీలో కూర్చొని సంపాదించే శక్తి మీకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి శిక్షణ ఇచ్చినటువంటి బొప్పు సుమన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఇంత సమయాన్ని వెచ్చించి ఓపికతో కూర్చొని ఈ సమయం దాకా వేరు చూసి మన పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారి కోసం చూసినాం, కానీ రాలేకపోయారు. కాబట్టి మరొకసారి మా అందరి తరఫున మీకు మరొకసారి క్షమాపణ కోరుతూ, ఎందుకంటే సార్ ఆల్రెడీ చెప్పే టైంకు రావాల్సిన టైం కాబట్టి రాలేకపోయారు. దాన్ని మీరు అందరూ గమనించాలి. మరి ఏదో ఒక సమయంలో ఇంతకన్నా పెద్ద ప్రోగ్రాం చేసి ఆ రోజు phase 1 to phase 5 వరకు సుమారు 1000 మందికి ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం సుమన్ చాలా గ్రేట్. ఇంకా సుమన్ గురించి నేను ఎంత చెప్పినా తప్పనే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, సుమన్ గురించి మీకు తెలియంది, తన గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్ మూతబడి ఉంది. మూతబడి ఉంటే ఆ స్కూల్ని గ్రామస్తుల సహాయంతో, మెయిన్గా అప్పుడున్న మాజీ ఎంపీటీసీ సురేష్ అన్న సహాయం కానీ ఇంకా అందరు కొంత సహాయాలు తీసుకొని ఆ స్కూల్ ఓపెన్ చేయించడమే కాకుండా ఆ స్కూల్ మంచి కలర్స్ కానీ పిల్లలను ఒక మినిమం ఈ ఇయర్ ఒక 100 స్ట్రెంత్ తీసుకొచ్చిన ఘనత ఈ సుమన్, మీ సుమన్ గ్రేట్. అలాగే కాకుండా చిన్న పిల్లలకే అంత శ్రద్ధ తీసుకున్న సుమన్, మీకు కూడా ఈ కంప్యూటర్ పరిజ్ఞానంలో ఇంత తీసుకొస్తున్నందుకు రియల్లీ గ్రేట్ సుమన్. ఇలానే నువ్వు భవిష్యత్తులో ఇంకా ఎదగాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడున్న అధికారంలో ఉన్నవారు కూడా అధికారంలో ఉండొచ్చు, కానీ వారికన్నా పెద్దగా ఉన్నవాళ్ళు వారికి ఏదైనా ఇంకా హెల్ప్ పరంగా కానీ ఏదైనా సంస్థ పరంగా కానీ వారికి సహకరిస్తే ఇంకా పిల్లల భవిష్యత్తు ముందుకెళ్తుంది. అలాగే మీకు ఇంకొకటి తెలుసు, సన్నీ తను కూడా మనందరికీ అవకాశం ఇచ్చిండు. మీరు ఈ BGDSC గ్రూప్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ కూడా నేను ఇస్తానని కూడా చెప్పిండు. వారికి కూడా రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సన్నీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బొప్పు సుమన్ అన్న నాకు గత 10 సంవత్సరాల నుంచి తెలుసన్నా. మీ అందరం కలిసి అప్పుడు లక్షపేట్ మండల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్, BSR కబడ్డీ టోర్నమెంట్ చేసినాం. అప్పుడు మీ ఇద్దరు బాగా కష్టపడి మాతో పాటు మండల నాయకులు కూడా వాళ్ళు కూడా సహాయం చేసి ఆ టోర్నమెంట్ విజయవంతం చేసినా. అప్పుడే మా ఇద్దరిని లక్షపేట్ మున్సిపాలిటీ అయిన మండలం నుంచి మా ఇద్దరిని అబ్బాయి వీళ్ళిద్దరు ఉన్నారు, లీడర్ యువకులు ఉన్నారు, వీళ్ళు సహాయం చేస్తారు అనే ఆలోచనతోటి మా ప్రేమసాగర్ రావు గారు మా ఇద్దరికి మండల అధ్యక్షుల పదవి, మన మున్సిపాలిటీలో యువజన కాంగ్రెస్ పదవి ఇచ్చి ప్రోత్సహించి ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. దానికి ధన్యవాదాలు. నాకు కూడా ఈ కొక్కిరాల ప్రేమసాగర్ మా ఈ అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా ముందు మా సుమన్ అన్న ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ప్రేమసాగర్ రావు గారు వస్తా అని కొన్ని కారణాల వల్ల రాకపోవడం అందరికీ మీకే కాదు మార్క్స్ కొంచెం బాధనే ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనసుదాన్ని సర్దుకొని పోవడం మనం నేర్చుకోవాలి. దానికి మనం అలవాటు పడాలి. ఎందుకంటే మీరు చాలా పొద్దున్నే 8 గంటల నుంచే వచ్చి వెయిట్ చేసి నేర్చుతాను మీతో పాటుగా ఇక్కడ వచ్చి ఉన్నాం. కాకపోతే అందరినీ మీరు ఒకసారి మమ్మల్ని అందరినీ మీరు క్షమించాలి. అంతేకాకుండా ముందుగా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి మా బామార్ది బొప్పు సుమన్ గారికి మరి నా తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఇంతకుముందు మన అభ్యర్థి చెప్పిండు, ఇక్కడనే మీకు ఉచిత శిక్షణే కాదు, మా విలేజ్లో 7 సంవత్సరాల నుంచి వెళ్ళి స్కూల్ మూత పడ్డది.
ప్రైమరీ స్కూల్. దాన్ని తెప్పించడానికి మేము మన ప్రేమసాగర్ రావు దగ్గరికి పోయి వెంటనే అక్కడికి ఖచ్చితంగా ఒక మంచి టీచర్ రావాలి, దాన్ని మేము ఖచ్చితంగా అక్కడ స్ట్రెంత్ని మేము ఏర్పాటు చేసి ఆ స్కూల్ని మంచిగా తీర్చిదిద్దుతామని చెప్పి ఊళ్ళో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులతో సహాయంతో దాన్ని ఇలా డిస్ట్రిక్ట్లనే ఒక మంచి మీరు నేర్చుకునేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఫ్యూచర్లో మీ యొక్క కెరియర్కి దిస్ ఇస్ అ ఫస్ట్ స్టెప్. కరెక్టా బాయ్స్ అండ్ గర్ల్స్? ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్ ఎస్. అలాంటి డిసిజన్ తీసుకున్నటువంటి ఫస్ట్ మెట్టు మీకు ఇచ్చినటువంటి సుమన్ సార్కి మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్ ఈ వేదిక మీదుగా ఒక విషయం చెప్తున్నా చూడండి, సుమన్ సార్ మీ దగ్గర నేర్చుకున్నటువంటి PGDCA కోర్స్ కంప్లీట్ చేసిన పిల్లలకి రైట్స్ ప్లేస్మెంట్ సపోర్ట్ వచ్చేసి నేను మీకు దగ్గర నుండి ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తానని చెప్పి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చుకున్నటువంటి PGDCA కోర్స్ ద్వారా మీరు నెలకు 10 నుంచి 15 వేల వరకు సంపాదించవచ్చు. అది పెళ్లి చేసుకున్న వాళ్ళైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా రీసెంట్ గా గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది చేయవచ్చు. మనం లాస్ట్ టైం జాబ్ మేళ చేసినప్పుడు కూడా 300 చిల్లర మంది సెలెక్ట్ చేస్తే 200 మంది వరకు కూడా సెలెక్ట్ అయ్యారు, జాబ్ చేస్తున్నారు. సుమన్ సార్ ఆధ్వర్యం మీద జరిగింది. అది సుమన్ సార్ లేకపోతే అసలు ఆ జాబ్ మేళ జరిగేది కూడా కాదు. ఎందుకంటే నేను లక్ష్మీపేటలో రెగ్యులర్ ఇక్కడ ఉన్నాను కాబట్టి లోకల్ మొత్తం కూడా సుమన్ సారే ఉండి అరే ఒక మంచి పని చేస్తున్నావు అని చెప్పి దగ్గరుండి ప్రతి విషయాన్ని నాకు సపోర్ట్ చేసిండు. అట్ ద సేమ్ టైం లోకల్ ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి మన అభియాన్ కూడా నాకు ఆ రోజు చాలా అంటే చాలా సాయం చేసిండు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మంచి పని చేసే అప్పుడు కరెక్టా దానికి ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి. మంచి చేయడాన్ని ఎవ్వరు కూడా వ్యతిరేకించరు. ఈ విషయంలో మన సుమన్ సార్, సుమన్ ఫ్రెండ్ గారు సుమన్ సార్, ఎందుకంటే ఒక గురుజీ ఇంకొక గురుజీని ఖచ్చితంగా గురుజీని పిలవాలా. సో అలాంటి మంచి డిసిజన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ.